మీరు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను మీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మీ మీద పొర్లి పారవు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు, కానీ సముద్రం వారిని మింగివేయలేదు. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి. ఆయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి రెండు గోడల కింద చేసి ఆరిన నేలపైన తన ప్రజలను నడిపించాడు కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటారు, కానీ ఆ నదిలో వారు కొట్టుకుని పోలేదు. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి. నదీ ప్రవాహాన్ని దేవుడు ఎవరో ఆనకట్ట వేసినట్టుగా ఆపేశాడు కాబట్టి. షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్ని గుండంలోకి వెళ్ళారు, కానీ అగ్ని వారిని ఏమీ చేయలేదు. అగ్ని వాసన కూడా వారి వస్త్రాల నుండి రాలేదు. ఎందుకంటే దేవుడు నాలుగో వారిగా వారికి తోడై ఉన్నారు కాబట్టి. దానియేలుని సింహభూంలో వేసిన సింహాలు దానియేలుని ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు కాబట్టి. మీ జీవితంలో కూడా సముద్రం లాంటి సమస్యలు మీ జీవితంలో ఉంటాయి. ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంటాయి. సింహాల్లాంటి మనుషుల చేత మాటలు పడుతుంటాయి, అవమానాలు గుండా వెళ్తుంటాయి. మిమ్మల్ని పడేయాలనుకున్నవారు, మిమ్మల్ని పాడు చేయాలనుకున్నవారు మీకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు ఏ హాని జరగదు. ఏ సమస్యలు కానీ, ఏ కీడు కానీ, ఏ మనుషులు కానీ ఎవరు మిమ్మల్ని ఏమీ చేయరు. ఎందుకంటే దేవుడు మీకు తోడై ఉంటాడు కాబట్టి. పరాక్రమం కలిగిన దేవుడు మనకి తోడై ఉంటాడని.